Yeah, good morning, all of you. Good morning, sir. Yeah, good morning. Morning, sir. Good morning, and good morning. So, last previous classes, level doubts, Naya. Anyone? Please confirm. Clear? You know doubts, Naya, anyone? Clear. Yeah, done, guys. So, today చూడండి మనకి టాలీ ప్రైమ్ 3.0లో వచ్చిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో టాలీ ప్రైమ్ 3.0లో మనకి కొన్ని మంచి ఫీచర్స్ ఇచ్చారు. మల్టిపుల్ బ్రాంచ్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవడానికి, ఏ జిఎస్టీ నెంబర్ యాక్టివ్లో ఉండాలి, ఏ జిఎస్టీలో ఇన్యాక్టివ్లో పెట్టుకోవాలి, కంపెనీ కోడ్ లెవెల్లో, లెడ్జర్ లెవెల్లో, ఐటమ్ లెవెల్లో ట్యాక్స్ ఎలా ఇవ్వాలి, ఇలా మంచి ఫీచర్స్ దానిలో ఇచ్చారు. ఇప్పుడు ప్రీవియస్ మనకి 2.1 వరకు ఏదైనా ఇన్వాయిసెస్ని మనం డిలీట్ చేసామంటే దాని వెనుకున్న ఇన్వాయిస్ అప్పర్కి వచ్చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, 5th ఇన్వాయిస్ మీరు డిలీట్ చేసింది, 6th ఇన్వాయిస్ 5 వస్తుంది, 7th ఇన్వాయిస్ 6 వచ్చేది, అలా వచ్చేది అనమాట. అలా లేకుండా మనకి ఏం చేశారంటే మనం అది అప్ అవ్వకుండా, జంప్ అవ్వకుండా ఏది డిలీట్ చేశారో అది కనిపించే విధంగా షో చేశారు. తర్వాత డిలీట్ చేసిన ఇన్వాయిస్ మీద మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేసుకోవచ్చు. అలాంటి ఫీచర్స్ కూడా ఇచ్చారు. అవి ఏంటనే జస్ట్ రీజన్. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. కనబడుతుందా? కనబడుతుంది. యా, చూడండి. సో టాలీ ప్రైమ్ 3.0 ఫీచర్స్. ఓకే, బ్రాంచ్ అకౌంటింగ్, మల్టిపుల్ GSTN, one tally company. We can maintain different company data for different GST registration in single company. GST return for each GST registration separately using GST reports of single company data. So multiple GST registrations, active or inactive options. ఒకే కంపెనీ అంటే ఒకే ప్లేస్ నుంచి 3 కంపెనీలని మెయింటైన్ చేయొచ్చు ఇండివిజువల్ అకౌంటింగ్ నెంబర్తో. సో అది కూడా చూసుకోవచ్చు. తర్వాత కంపెనీ లెవెల్లో కానీ, లెడ్జర్ లెవెల్లో కానీ, స్టాక్ లెవెల్లో కానీ, ఓకేనా, మనము 3 రకాలుగా ట్యాక్స్ ఇవ్వచ్చు. హెచ్ఎస్ఐ నెంబర్ కూడా మార్చొచ్చు. ఓకే, ఇలా టాలీ ప్రైమ్ 2.1లో లోకేష్ మర్చెంట్స్ అనుకోండి, ఒకే సింగిల్ జిఎస్టీ నెంబర్ ఉంటుంది. అదే టాలీ ప్రైమ్ 3.0 వచ్చేసరికి లోకేష్ ఇంపోర్ట్ ట్యాంకర్ మెయిన్ హెడ్ ఉంటుంది, మల్టిపుల్ జిఎస్టీ ఆంధ్రప్రదేశ్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, బెంగళూరులో ఒకటి మెయింటైన్ చేయొచ్చు. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటే, దాని కింద కంపెనీ కోడ్స్ లాగా ఇవి. బ్రాంచ్ అకౌంటింగ్. తర్వాత మల్టిపుల్ ఓచర్ నెంబర్ సిరీస్. వీ కెన్ మెయింటైన్ మల్టిపుల్ నెంబర్ సిరీస్ ఇన్ ఏ సింగిల్ ఓచర్ టైప్. వెరీ యూజ్ఫుల్ ఫర్ బిల్లింగ్. రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్, డిఫాల్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్, యూజ్ కామన్ ఓచర్ నెంబరింగ్. Modify GST, HSN, SCC related details while voucher entry, company level, ledger level, item level. Insert delayed copy voucher without impacting subsequent vouchers now. Add a voucher from daybook, not jumping a number. Reuse related voucher number. ఓకే, ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాం. యా, టాలీ కనబడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. కనబడుతుంది, సార్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. జిఎస్టీ ఇక్కడ కామన్, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 37 ఏఏఏ, ఇది ఒక జిఎస్టీ నెంబర్. ఇక్కడ చూడండి, బ్యాక్ వెళ్ళండి. క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ కంపెనీ. ఇప్పుడు పరిమళ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఒకటే, దాంట్లో మల్టిపుల్ బ్రాంచ్ అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు. ఎస్ ఇస్తున్నా. సేవ్ అయిపోయిందా? తెలంగాణ 6.
3 కంపెనీలు ఇచ్చిన. బ్యాక్ వెళ్ళండి. చూడండి యాక్టివ్‌లో కావాలంటే యాక్టివ్‌లో పెట్టొచ్చు. ఇన్‌యాక్టివ్‌లో కావాలంటే ఇన్‌యాక్టివ్‌లో పెట్టొచ్చు. ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీ. ఓకే. ఇప్పుడు చూడండి. 3 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, కర్ణాటక రిజిస్ట్రేషన్, తెలంగాణ రిజిస్ట్రేషన్. ఓకే. తర్వాత ఇక్కడికి వెళ్లి మీరు మీ బిజినెస్‌లో ఒకే పర్సెంటేజ్ ఐటెమ్ ఉందనుకోండి. మీరు ఓన్లీ 5% ఐటెమ్సే మీరు అమ్ముతున్నారు, పర్చేజ్ చేస్తున్నారు. అప్పుడు నువ్వు కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ ఇవ్వచ్చు. 5% ఇదే 5% మీకు ఐటెమ్ లెవెల్‌లో, లెడ్జర్ లెవెల్‌లో డిఫాల్ట్‌గా ఇదే హెచ్ఎస్ఎన్ నంబర్ ఇదే 5% తీసుకుంటది. గమనించండి కావాలంటే. సేవ్ చేస్తున్నాను. వోచర్‌లోకి వెళ్తున్నాను చూడండి. ఇక్కడ రిసిప్ట్‌లో, పేమెంట్‌లో, జర్నల్‌లో అన్నిట్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్. తర్వాత జర్నల్ అక్కడ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, పేమెంట్ అన్ని చోట్ల కనబడుతది. బిఫోర్ మనకు నార్మల్ ఎంట్రీస్‌లో కనిపించదు. మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ మెయింటైన్ చేస్తేనే ఇక్కడ జీఎస్టీ రిజిస్ట్రేషన్స్ అనేవి కనబడతాయి. లేకుండా కనిపించవు. ఓకే. ఇప్పుడు నేను పర్చేజ్‌లోకి వెళ్తున్నాను. ఓకే. ఆల్ట్ సి జానకి ఎంటర్‌ప్రైజెస్. తండ్రి క్రెడిటర్స్ 37 కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, పర్చేజ్ అకౌంట్స్ ఆల్ట్ సి ఆల్ట్ సి. చూసారమ్మా? ఇక్కడ నేనేమైనా ఇచ్చినానా? ఆటోమేటిక్ డిఫాల్ట్‌గా వచ్చింది కదా! అంటే కంపెనీ కోడ్ లెవెల్‌లో హెచ్ఎస్ఎన్ నంబరు పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్‌గా తీసుకుంది. నేనేమి ఇవ్వలేదు. ఎందుకంటే నువ్వు కంపెనీ కోడ్ లెవెల్‌లో ఇచ్చావు. ఓకే. ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఆల్టర్‌నేటివ్ యూనిట్స్ కూడా ఉన్నాయా? చూడండి. కంపెనీ కోడ్ లెవెల్‌లో డిఫాల్ట్‌గా టాక్స్ తీసేసుకుంది మనం ఏమి ఇవ్వకుండా. అదే మీరు లెడ్జర్‌లో కూడా చూడండి. ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటది. కంట్రోల్ ఎంటర్. చూసారా? మనం ఏమైనా ఇచ్చినామా ఇక్కడ? 1, 2, 3, 4 హెచ్ఎస్ఐ నంబర్. డిఫాల్ట్‌గా నువ్వు కంపెనీ కోడ్ లెవెల్ ఇచ్చేస్తే ఐటెమ్‌లో డిఫాల్ట్‌గా వచ్చేస్తది. తర్వాత లెడ్జర్‌లో కూడా డిఫాల్ట్‌గా వచ్చేస్తది. డిఫాల్ట్‌గా మనం ఏం చేయాల్సిన అవసరం లే. ఓకే. ఇప్పుడు సేల్స్‌లోకి వెళ్ళండి. ఆల్ట్ సి నీరజ్ ఎంటర్‌ప్రైజెస్. సన్‌డ్రీ డెబ్టార్స్. సేల్స్. సేల్స్ అకౌంట్. చూసారా ఇక్కడ కూడా డిఫాల్ట్‌గా తీసేసుకుంది. ఇక్కడ కూడా డిఫాల్ట్‌గా తీసేసింది. మనం ఏం చేయలేదు. ఓకే. హ్మ్. యాక్సెప్ట్. ఆల్ట్ సి. ఓకే. ఇప్పుడు ఈ ఐటెమ్స్‌కి ఎంత టాక్స్ తీసుకుందో మనకు తెలియాలి. ఓకే. అప్పుడు రిలేటెడ్ రిపోర్ట్స్, జీఎస్టీ టాక్స్ అనాలిసిస్, ఆల్ట్ ప్లస్ ఎఫ్1. చూసారా? ఇప్పుడు 5% టాక్స్ తీసుకుంది. 5% టాక్స్. అంటే కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ తీసుకుందండి. సేవ్ చేయండి. సార్ నాకు కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ అవసరం లేదండి. నాకు లెడ్జర్ లెవెల్‌లో టాక్స్ నేను మార్చి హెచ్ఎస్ఎన్ నంబరు టాక్స్ మార్చి ఎంట్రీస్ పాస్ చేయాలి అని అనుకుంటున్నాం. అప్పుడు ఎలా? చూడండి.
నీరజ ఎంటర్ప్రైజెస్. ఆ ఇన్వాయిస్ వరకు మాత్రమే నేను మార్చాలి. కంట్రోల్ ఎంటర్. ఇక్కడ వెళ్ళి స్పెసిఫై డీటెయిల్స్ హియర్. హెచ్ఎస్ఎన్ నెంబర్ మార్చండి. 7412. ఏ డేట్ నుంచి మార్చాలనుకుంటున్నాం? 1 ఏప్రిల్ 24. 1 ఏప్రిల్ డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీనా, కరెంట్ డేట్ ఆఫ్ కంపెనీనా, తర్వాత టుడే కంప్యూటర్ డేటా, లేదంటే రేపటి నుంచా? ఫైనాన్స్ డేట్ నుంచి మార్చండి 1 ఏప్రిల్. పర్సెంటేజ్ వచ్చేసి 12% కావాలా. అది కూడా లిస్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ డేట్ ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ట్యాక్స్ ఎంత తీసుకుంటుంది చూద్దాం. ఇందేమో 5% తీసుకుంది. ఇప్పుడు ఎంత మారుతుంది? మనం 12 మార్చాం. చూడండి. అంటే నాకు ఈ ఇన్వాయిస్ వరకు మాత్రం మారాలి అనుకోండి. అప్పుడు ఇప్పుడు చూడండి 12% తీసుకుంది. ఓకే, సేవ్. సార్ నాకు లెడ్జర్ లెవెల్‌లో కాదు, ఐటెమ్ లెవెల్‌లో ట్యాక్స్ తీసుకోవాలా? అప్పుడు ఎలా? అప్పుడు మళ్ళీ కంట్రోల్ ఎంటర్ ఇచ్చేసి ఇది యాజ్ యూజువల్‌గా పెట్టుకోండి 5%. యాజ్ పర్ కంపెనీ గ్రూప్. యాజ్ పర్ కంపెనీ గ్రూప్ అంటే అవి 5%, 5% తీసేసుకుంటది. ప్రీవియస్ ఇయర్. ఇప్పుడు మనం ఐటెమ్ లెవెల్‌లో మార్చాల. కంట్రోల్ ఎంటర్. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నంబర్ మార్చండి. డేట్ ఇవ్వండి. లిస్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ డేట్. ఇక్కడ వచ్చేసి 18%. ఇప్పుడు చూడండి ఎంత ట్యాక్స్ తీసుకుందో. ఇప్పుడు 18% తీసుకుంది. అంటే కంపెనీ లెవెల్‌లో ట్యాక్స్ ఇవ్వచ్చు. లెడ్జర్ లెవెల్‌లో ట్యాక్స్ ఇవ్వచ్చు. మనకి ఐటెమ్ లెవెల్‌లో కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. మల్టిపుల్. ఓకే. అలా కాకుండా రేపుకలవైతే ఓచర్ నెంబర్ ఎలా వచ్చింది? 1, 2, 3కి వచ్చింది. ఇప్పుడు వీటికి ప్రోఫిక్స్ అండ్ సఫిక్స్ సెట్ చేసుకోవాలి. అంటే ఏంటి? ఇక్కడ 4కి ముందు కంపెనీ పేరేముంది? పరిమళ ప్రైవేట్ లిమిటెడ్ కదా! సో, PPL/001/2425 అని కూడా రావాలి. ఇండివిడ్యువల్‌గా తెలంగాణది సెపరేట్ నంబరింగ్ రావాలా? ఆంధ్రప్రదేశ్ సెపరేట్ నంబరింగ్ రావాలా? కర్ణాటకది సెపరేట్ నంబరింగ్ రావాలి. ఎలా? ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ సెట్ చేసుకోవాలి. ఓకే. వాటితో పాటు ఇంకా లింక్ ఏం సెట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ మల్టిపుల్ వోచర్ నంబర్ సీరీస్ ఉన్నాయి కదా! వి కెన్ మెయింటైన్ మల్టిపుల్ నంబర్ సీరీస్ ఇన్ ఎ సింగిల్ వోచర్. అదేసి పెట్టుకోవాలి. ఎస్కేప్. ఆల్టర్. వోచర్ టైప్. సేల్స్. ఇక్కడ చూడండి. డిఫైన్ మల్టిపుల్ నంబరింగ్ సీరీస్ ఫర్ వోచర్స్. ఈ ఆప్షన్ యాక్చువల్‌గా బయట ఉండదు. F12కి వెళ్తే ఇక్కడ ఉంటది. ఇది యాక్చువల్‌గా నోలో ఉంటది. నోలో ఉన్నామనుకోండి ఇలా వచ్చేస్తది. ఆటోమేటిక్ రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్ అని ఇలా వస్తుంది. అట్లా కాకుండా ఈ ఆప్షన్ ఏసి పెట్టామంటే ఒక ఆప్షన్ బయటకొస్తది. డిఫైన్ మల్టిపుల్ నంబరింగ్ సీరీస్ ఫర్ వోచర్స్. ఇది ఎసి పెట్టేసి ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీదనుకోండి. ఏపీ ఆటోమేటిక్ రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్. ఈ ఆప్షన్ ఏసి పెట్టండి. ఇక్కడ విడ్త్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్ 3 ఇస్తున్నాను. అంటే 001, 002 రావడానికి. యెస్. 4 ఇక్కడ అప్లికబుల్ ఫ్రమ్ PPL/24, 25. ఆ PPLకి మధ్యలో 001, 24, 25 అని వస్తది. ఇది ఏపీకి సంబంధించింది. తెలంగాణ టీజీ
ఇది తెలంగాణ. కర్ణాటక కేఏ. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు సేవ్ చేయండి. ఇక్కడ చూడండి. డిఫాల్ట్ జీఎస్టీ రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనం 3 బ్రాంచ్‌లు క్రియేట్ చేసాం. నువ్వు ఏ బ్రాంచ్ అకౌంట్‌లో ఎంటర్ చేసినా, ఆ కర్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అని పెట్టామనుకోండి. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్‌లోకి వచ్చి నిలబడుతుంది. ఎనీ అని పెట్టారనుకోండి, ఎక్కడ పోస్ట్ చేసావో అక్కడే కర్సర్ ఉంటది. వేరే చోటికి మారదు. ఓకే. అలా. ఎళ్లి సేవ్ చేయండి. వోచర్‌లోకి వెళ్ళండి. సేల్స్. చూసారా? 3 వచ్చినాయి. ఏపీ, కా, టీజీ, కేఏ. ఏపీలోకి వెళ్తున్నా. చూసారా ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ PPL-001-2425. 5 ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. ఒకటి కంప్లీట్ అయిందా? తర్వాత 002 వచ్చింది. ఒక 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను ఆంధ్రప్రదేశ్‌లో. కావాలంటే డే బుక్‌లో వెళ్లి చూడండి. ముందటి ప్రీవియస్ అలాగే ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5. మళ్ళీ వోచర్స్‌లోకి వెళ్తున్నా. కంప్లీట్ టాక్స్ రిజిస్ట్రేషన్ ఇది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు తెలంగాణ తీసుకోండి. తెలంగాణలో టీజీ. చూడండి. తెలంగాణ రిజిస్ట్రేషన్ PPL-001. దీని సెపరేట్. ఇక్కడ సేల్స్ ఐజీఎస్టీ తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ నీరజ్ అనేవాడు ఆంధ్రప్రదేశ్ కదా! అదే లోకల్ వాడైతే మీరు సీజీఎస్టీ, జీఎస్టీ తీసుకుంటారు. ఐజీఎస్టీ టాక్స్. ఓకే. దీని సిరీస్ సెపరేట్‌గా వచ్చుంటది. వచ్చిందా? ఇప్పుడు చూడండి. ఇది తెలంగాణ. మళ్ళీ కంప్లీట్ టాక్స్ రిజిస్ట్రేషన్ కర్ణాటక, కేఏ. చూడండి ఇక్కడ కర్ణాటక రిజిస్ట్రేషన్ PPL-001-2425. నీరజ ఎంటర్ప్రైజెస్. మన దగ్గర స్టాక్ లేదు కదా! నెగెటివ్ వస్తది. ఐజీఎస్టీ.
చూడండి దీని సిరీస్ వేరు. ఓకే. లేదు ఇప్పుడు ఇక్కడ పీపీఎల్ కాకుండా ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు మీరు. క్లారిటీగా మీకు తెలియాలంటే ఇక్కడ పీపీఎల్ కాకుండా ఏపీది కదా, ఏపీ స్లాష్ అని పెట్టుకోండి. కంట్రోల్ ఏ. ఇక్కడ వచ్చేసి కేఏ లోపల కూడా, అప్పుడు మీకు క్లారిటీగా వస్తుంది. ఇక్కడ మారిందా? ఏపీ, ఇది టీజీ, ఇది కర్ణాటక. మీరు ఓచర్లోకి వెళ్ళినా ఇక్కడ చూడండి కేఏ అని వచ్చింది, ఇది కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ ఏపీ అని వచ్చింది ఇక్కడ. తెలంగాణ టీజీ అని వచ్చింది. అప్పుడు ఇండివిజువల్ గా చూపిస్తాను. ఓకే. సో ఇప్పుడు డే బుక్ లో వెళ్తున్నా. ఇప్పుడు నేను ఏపీలో మూడో నెంబర్ డిలీట్ చేస్తున్నా. మూడో నెంబర్ డిలీట్ చేస్తున్నా. మూడో నెంబర్ డిలీట్ చేస్తే నాలుగో నెంబరు పైకి జంప్ అవుతుందో లేదో గమనించండి. నాలుగో నెంబర్ వాల్యూ మారుస్తా, సేమ్ వాల్యూ లేకుండా కన్ఫ్యూజ్ అవుతారు. మారిందా లేదా ఎలా తెలుస్తుంది? తెలియదు. సేవ్ చేశాను. చూడండి మూడో నెంబర్ 53,100 ఉంది. నాలుగో నెంబర్ 59,000 ఉంది. ఇప్పుడు నేను మూడో నెంబర్ డిలీట్ చేస్తున్నా. ఆల్ టు డి. ఇప్పుడు నాలుగో నెంబర్ మూడుకు జంప్ అవుతుందా కాదా, కాకపోతే డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ. ఆల్ టు డి. చూడండి 1 ఉంది, 2 ఉంది, 3 లేదు, 4 ఉంది, 5 ఉంది. అంటే జంప్ కాలేదు. అంటే ఇక్కడ జంప్ కాదంటే మనకి ఏ ఆప్షన్ యూజ్ చేసాం ఇక్కడ? రీటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ అనేది మనం పెట్టుకున్నాం. అలా కాకుండా రీయూజ్డ్ నెంబర్ అని పెట్టామనుకోండి, జంప్ అవుతుంది. నాలుగో నెంబర్ మూడుకి వస్తుంది. ఓకే. ఇప్పుడు నువ్వు ఏదైతే డిలీట్ చేసావో ఆ డిలీట్ చేసిన ఇన్వాయిస్ మళ్ళీ ఎంటర్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్, మోర్ డీటెయిల్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్, ఏపీ. ఇక్కడ సెలెక్ట్ అన్యూజ్డ్ ఓచర్ నెంబర్. ఏదైతే డిలీట్ చేసిందో ఆ డిలీట్ చేసిన నెంబర్ మీద సేమ్ వాల్యూస్ తో ఇవ్వచ్చు, లేదంటే వేరే వాల్యూస్ అని ఇచ్చి సేవ్ చేయొచ్చు. ఓకే. చెక్ చేస్తాను. వచ్చింది ఇక్కడ చూడండి. ఒకవేళ రిటైన్ ఒరిజినల్ నెంబర్ కాకుండా ఏపీ, ఇక్కడ రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ కాకుండా రీ నెంబర్ ఓచర్ పెడతా. అప్పుడు ఏం జరుగుతుంది? చూడండి డిలీట్ చేశాను అనుకో, ఇప్పుడు నేను రెండో నెంబర్ ఎంత ఉంది? 53,500 ఉంది. మూడో నెంబరు 59,000 ఉంది. ఓకే. ఇప్పుడు నేను రెండో నెంబర్ డిలీట్ చేస్తే మూడో నెంబరు రెండుకి వస్తుందో లేదో గమనించండి. ఆల్ టు డి వచ్చిందా? రెండుకి జంప్ అయింది నెంబర్. ఇలా జంప్ అయినప్పుడు రిటర్న్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసమే మనకి తెలివిగా ఏం చేస్తారు టాలీ వాళ్ళు, అలా జంప్ అవ్వకుండా ఏది డిలీట్ చేస్తారో అది కనిపించే విధంగా పెట్టారు. చూడండి టీజీకి
నేను రీనెంబర్ వోచర్ పెట్టలేదు. రెండో నెంబర్ డిలీట్ చేస్తా. రెండో నెంబర్ డిలీట్ అయిందని అలాగే చూపిస్తది. మూడో నెంబర్ పైకి జంప్ కాదు చూడండి. కానీ ఏపీది జంప్ అవుతది. ఎందుకంటే మార్చాను కదా! చూడండి 1 ఉంది తెలంగాణది, 2 లేదు, 3 ఉంది. అది జంప్ కాలేదు. కానీ ఇప్పుడు ఏపీది డిలీట్ చేస్తాను చూడండి. మళ్ళీ ఒకసారి. ఓకే. 1, 2, 3 నాలుగో నంబర్ 3కొచ్చింది. ఇలా. ఇప్పుడు చూడండి ఒకటో నంబర్ డిలీట్ చేస్తా. రెండో నంబర్ పైకొస్తది చూడండి. చూడండి రెండో నంబర్ 1 వెళ్ళింది. ఇలా. ఇలా రీనెంబర్ వోచర్స్‌కి రిటైన్ వోచర్ నంబర్‌కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ప్రిఫిక్స్, సఫిక్స్ సెట్ చేసాము. అదే. వద్దనుకున్నారనుకోండి మళ్ళీ అక్కడికే వెళ్లి తీసేయొచ్చు. 100 తీసేయొచ్చు. ఇక్కడ. లేదంటే టోటల్‌గా బ్యాకొచ్చేసి ఇక్కడ నో పెట్టేసారనుకోండి. ఆప్షన్ వద్దనుకుంటే పూర్తిగా నో పెట్టొచ్చు. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. డిఫాల్ట్ ఇచ్చారంటే నార్మల్‌గా వచ్చేస్తది. నార్మల్‌గా వచ్చేసి ఎంటర్ చేసుకోవచ్చు. ఆ మెథడ్ అవసరం లేదు నాకంటే నార్మల్ ఇయొచ్చు. లేదంటే టోటల్‌గా అక్కడి నుంచే తీసేయొచ్చు. ఓపెన్ చేశారు. చూడండి నంబర్ అంతా వెళ్ళిపోయింది. నార్మల్‌గా వచ్చేసాను చూడండి. చూడండి. నార్మల్. మీరు వద్దని తీసేయొచ్చు. ఇది. భీమా, టాలీ ప్రైమ్ 3.0 ఆప్షన్స్. ఇప్పుడు F11కి వెళ్తున్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇనాక్టివ్‌లో పెట్టేస్తున్నాను. ఏ డేట్ నుంచి 1 ఏప్రిల్. కంట్రోల్ ఏ. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది యాక్టివ్‌లో ఉంది. కర్ణాటక ఇనాక్టివ్‌లో ఉంది. ఇది మళ్ళీ యాక్టివ్‌లోకి వచ్చేసింది. మళ్ళీ యాక్టివ్‌లో పెట్టుకోవాలంటే మళ్ళీ యాక్టివ్ పెట్టి సేవ్ చేయాలి. ఇప్పుడు 3 యాక్టివ్‌లో ఉన్నట్టు చూపిస్తది. ఇలా. క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి నీకు? టాలీ ప్రైమ్ 3.01లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? క్లియర్? క్లియర్ సార్. నో డౌట్. సో అవి చేయండి. టుమారో టాలీ ప్రైమ్ 4.0లో వచ్చిన ఫీచర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే? డన్ గైస్.